విజయవాడ టు వాయనాడ్. మన విజయవాడ నుంచి వాయనాడ్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ముందు కోచికోడ్కి వెళ్లి అక్కడ నుంచి బస్సులో వాయనాడ్ వెళ్ళాలి. విజయవాడ నుంచి కోచికోడ్కి ఓన్లీ మండే ఫ్రైడే ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ కాస్ట్ 525 రూపీస్. ఏసీ 1380 నుంచి స్టార్ట్ అవుతుంది. కోచికోడ్ లో ట్రైన్ దిగాక కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ వాయనాడ్ కి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ ప్రైస్ 130 రూపీస్. కోచికోడ్ నుంచి వాయనాడ్ కి వెళ్ళడానికి 3 అవర్స్ టైం పడుతుంది. వాయనాడ్ రీచ్ అయ్యాక కల్పెట్ట బస్ స్టాప్ లో బస్ దిగండి. ఇక్కడైతే అన్ని దగ్గరగా ఉంటాయి. వాయనాడ్ లో స్టే చేయడానికి రూమ్ ప్రైసెస్ 1000 రూపీస్ నుంచి ఉంటాయి. కానీ మంచివి కావాలంటే బెస్ట్ రేటింగ్ ఉన్నవి బుక్ చేసుకోండి. వాయనాడ్ లో ప్లేసెస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి లోకల్ గా క్యాబ్స్ అయితే బుక్ చేసుకోవాలి. క్యాబ్స్ 5 మెంబర్స్ కి 3K అలా ఉంటుంది. వాళ్ళే వాయనాడ్ లో మాక్సిమం ప్లేసెస్ చూపిస్తారు. ముందైతే వాయనాడ్ లో ఫేమస్ ప్లేస్ అయినా 900 కండికి అయితే వెళ్ళాను. ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే జీప్ లోనే వెళ్ళాలి. కానీ వాయనాడ్ లో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పైకి వచ్చాక ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ తో పాటు కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అన్నిటికన్నా ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కంప్లీట్ అయ్యాక జిప్ లైన్, రోప్ సైక్లింగ్ ఇలా మనం ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటాయి. మనం ఫొటోస్ దిగడానికి కాఫీ తోటల్లో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ ఉంటాయి. వాయనాడ్ లో పూకోడ్ లేక్ అని ఉంటుంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇంకా వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఈ లేక్ ఆపోజిట్ లో మనం బర్డ్స్ కి